హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. అందరికీ నమస్కారం. ఎవరైతే విజయవాడ హైవే హయత్ నగర్ చుట్టుపక్కల అపార్ట్మెంట్లో ఫ్లాట్లు చూస్తున్నారో అలాంటి వారి గురించి ఈరోజు మీ ముందుకు మునగనూరులోని బస్దిరిగే రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో మంచి క్వాలిటీతోని బెస్ట్ కన్స్ట్రక్షన్తోని ఇంజనీరింగ్ ప్లాన్తోని కట్టినటువంటి మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషన్ కూడా కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ వెతికి మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతోనే ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ కాల్ సెట్ చేయకుండా ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు ఏ విధంగా ఉన్నాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ల గురించి తెలుసుకునే ముందు ఈ అపార్ట్మెంట్ యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు మునగనూరులోని జయసూర్యనగర్ కాలనీలో ఉంటుంది. ఈ మునగనూరు అనేది మనకు అబ్దుల్లాపురం మండలం తుర్కెంజాల్ మున్సిపాలిటీ కిందకు వస్తుంది. ఏదైతే ఈ పెద్ద చూస్తున్నారో ఈ పెద్ద రోడ్ వచ్చేసి మనకు మునగనూరు టు తొర్రూరెళ్ళే 100 ఫీట్ ప్రపోజల్ రోడ్. ఆ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా మనకు అతి దగ్గరలో 50 ఫీట్ రోడ్ ఉంటుంది. అపార్ట్మెంట్ ఎదురు మనకు 40 ఫీట్ రోడ్ ఉంటుంది. మనకు డ్రైనేజు, కృష్ణ వాటరు, సకల సౌకర్యాలు వచ్చేసినాయి. మనకు మన అపార్ట్మెంట్ చుట్టుపక్కల మంచి అద్భుతమైన మంచి రోడ్డు కనెక్ట్ ఉంది. దాని గురించి మనం 1 బై 1 మాట్లాడుకున్నట్లయితే మనకు అపార్ట్మెంట్కు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మునగనూరు మెయిన్ రోడ్ ఉంటుంది. అదేవిధంగా విజయవాడ హైవే హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి మనకు 3 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. విజయవాడ హైవే 8 లైన్ హైవే నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 పెద్దంబర్పేట నుంచి మనకు కేవలం 6 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. చుట్టుపక్కల నంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. అందులో మనకు అతి దగ్గరలో ఇందిరా పబ్లిక్ స్కూల్ ఉంటుంది. ఇటు వచ్చేసి మనకు లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. మనకు ఇటు దగ్గర హయత్ నగర్లో చూసుకున్నట్లయితే జీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇవే కాకుండా మనకు మంచి మంచి కాలేజెస్ కానీ సూపర్ మార్కెట్లు కానీ ప్రతి ఒక్కటి మనకు నియర్ బై మనకు మునగనూరులోనే ప్రతి ఒక్కటి మనకు దగ్గర ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఎంప్లాయ్మెంట్ జోన్ అటువంటి మనకు ఆదిపట్ల టీసీఎస్ వచ్చి మనకు 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అన్ని రకాల మంచి ఎమ్యూనిటీస్తోని మంచి అద్భుతమైన ప్లాట్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ అపార్ట్మెంట్ను ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వారు లూమినస్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వారు. వీళ్ళు ఎక్కడ ఏ అపార్ట్మెంట్ కట్టినా కానీ బెస్ట్ కన్స్ట్రక్షన్తోని ఇంజనీరింగ్ ప్లాన్తోని ఆర్కిటెక్ట్ డిజైన్తోని చాలా అద్భుతంగా కట్టడం జరుగుతుంది. అటువంటి మంచి అద్భుతమైన కన్స్ట్రక్షన్తోని ఇందులో టోటల్ మనకు G+5 ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్కు ఒక ఈస్ట్ ఒక వెస్ట్ టోటల్ మనకు 10 ఫ్లాట్లు ఉన్నాయి. సేల్కు మాత్రం కేవలం 2 ఉన్నాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. లోపల ఫ్లాట్లు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా మనకు పార్కింగ్లో ఏ విధంగా ఇచ్చారు పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఈ అపార్ట్మెంట్ టోటల్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మనకు ఈస్ట్ ఫేస్ను మెయిన్ గురించి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. టోటల్ G+5 ఒక్కొక్క ఫ్లోర్కి మనకు ఒక ఈస్ట్ ఒక వెస్ట్ టోటల్ 10 ఉన్నాయి. సేల్కు మాత్రం మనకు 2 ఉన్నాయి. ఒక ఈస్ట్ ఉంది, ఒక వెస్ట్ ఉంది. దాని ఎస్ఎఫ్టీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 1250 ఎస్ఎఫ్టీలో 42 యూడిఎస్తోని 2 BHK అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు పార్కింగ్లో చూసుకోండి. విశాలమైన పార్కింగు, మంచి పార్కింగు, ఫ్లోరింగ్ వచ్చేసి అద్భుతమైన మంచి టైల్స్ వాడడం జరిగింది. మనం ఎమ్యూనిటీస్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక కార్ పార్కింగు, ఒక బైక్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. 24/7 సెక్యూరిటీ రూమ్ కూడా ఉంటుంది. లోపలికి వచ్చే విధంగా చూసుకోండి ఎంత పెద్ద గేట్ జరిగిందో మంచి పర్గోల్తోని. మీకు ముందే చెప్పాను కదా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ అని, అందుకే ఇంత అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు బ్యాటరీ బ్యాకప్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి మనకు పార్కింగ్లో కామన్ ఏరియాలలో అదేవిధంగా లిఫ్ట్కు అండ్ బోర్కు అండ్ ఫ్లాట్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇటు చూసుకుంటే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు బోర్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకుంటే మనకు 20,000 కెపాసిటీ గల మంచి పెద్ద సంప్ ఇవ్వడం జరిగింది. మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చూసుకోండి చాలా బాగుంది. చూసుకోండి ఎంత విశాలమైన మంచి పార్కింగు, చుట్టూ మంచి ప్రహారీ గోడతోని చూసుకో అందమైన పూల మొక్కలు కూడా పెట్టేయడం జరిగింది. ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు లిఫ్ట్ ఒక 8 మెంబర్ గల కెపాసిటీ గల లిఫ్ట్ అనేది జరిగింది. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్ లైన్ మనకు పైకి వెళ్ళడానికి మెట్లు, ఎవరి మీటర్లు వారకు ఉండే విధంగా మనకు మీటర్ ప్యానల్ బోర్డు కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ముందే చెప్పాను కదా మనకు 24/7 సెక్యూరిటీ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. సెక్యూరిటీ వాళ్ళు మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటారు. చూసుకోండి మంచి మనకు ప్రహారీ గోడ ఇవ్వడమే కాకుండా మంచి అందమైన పూల మొక్కలతోని ఆహ్లాదకరమైన మంచి వాతావరణంలో చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు సేల్కున్న ఫ్లాట్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మనం
లిఫ్ట్ ద్వారా అయితే సెకండ్ ఫ్లోర్ చేరుకున్నాము. చూసుకుంటూ లిఫ్ట్ పక్కకే మనకు ఒక ఈస్ట్, ఒక వెస్ట్ 2 ఫ్లాట్లు ఇవ్వబడ్డాయి. ఈ 2 ఫ్లాట్లు కూడా మనకు సెకండ్ ఫ్లోర్‌లో సేల్‌గున్నాయి. దయచేసి ఈ విషయం గమనించగలరు. ఇప్పుడు మనం బాల్కనీలో ఉన్నాం. చూసుకోండి, విశాలమైన మనకు 7 ఫీట్ బాల్కనీ ఇవ్వడమే కాకుండా మంచి గ్రానైట్‌తోని మంచి రెడ్ పట్టీలిచ్చి అందంగా ఇవ్వడం జరిగింది. ప్రతి ఫ్లోర్‌కి మనకి ఈ విధంగానే ఉంటది. ఎందుకంటే తను ఇంజినీరింగ్ కాబట్టి మంచి ఆర్కిటెక్ట్ డిజైన్‌తోని మంచి ప్లానింగ్ చేసి ఇవ్వబడ్డాయి. మనకు చూడబోయేది వచ్చి మనకు ఈస్ట్ ఫేస్‌లో ఉన్న 2 BHK ఫ్లాట్ చూడబోతున్నాము. చూసుకోండి, దీనికి వాడిన డోర్స్ కానీ మంచి లాక్ సిస్టమ్స్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీకి ఇవ్వడం జరిగింది. మంచి హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ వాడడం జరిగింది. మంచి ఫినిషింగ్‌తోని దీనికి వాడిన చోకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్‌తో చేయబడ్డాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మనకు కామన్ వాల్స్ ఉండవు కాబట్టి మీకు 100% ఇండిపెండెంట్ హౌస్‌లో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. మీరు చూస్తున్న ఫ్లోర్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్‌లోని 2 BHK పోర్షన్లో మనం ఈస్ట్ ఫేస్ నుంచి లోపలికి ఎంటర్ అయినాము. టోటల్ వచ్చేసి మనకు 1250 స్క్వేర్ ఫీట్లో 42 UDSతోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం హాల్‌లో చూసుకోండి, విశాలమైన హాలు 2/4 ఆఫీస్ టైల్స్, అది కూడా వైట్ టైల్స్ ఇవ్వడం వల్ల మంచి ఫ్లోరింగ్ అయితే చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో, యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో ఇవ్వబడ్డది. ప్రతి ఫ్లాట్లో ఎవరు అసలు ఫాల్ సీలింగ్ ఇవ్వరు. చూసుకోండి, వీళ్ళు ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి అందమైన లైట్లతోని మంచి డిజైన్లతో ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు టీవీ యూనిట్ పెట్టుకునే విధంగా మంచిగా ఎలక్ట్రానిక్ సాకెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇది ఒక బాల్కనీ. చూసుకోండి, బాల్కనీ ఇంత విశాలంగా ఉందో, అద్భుతమైన మంచి విశాలమైన బాల్కనీ. ఫ్లోరింగ్ వచ్చేసి మంచి ఫ్లోరింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు వెంటిలేషన్ చాలా బాగుంటుంది. మన ఇల్లు చుట్టూ మంచి ప్రహరీ గోడతో చాలా అందంగా బాగుంటుంది. ప్రతి ఒక్కటి స్థలాన్ని వేస్ట్ చేయకుండా 1250 స్క్వేర్ ఫీట్లో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. హాల్ చూశారు కదా, హాల్కు ఇటు మనం ఎంట్రీ కాగానే మనకు ఇది డైనింగ్ ఏరియా. ఈజీగా ఒక 4 మెంబర్లు గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. ఇక్కడ తిన్న తర్వాత చేతులు కట్టుకునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టేది జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక అద్భుతమైన మంచి విండో కూడా ఉంది. ఇక్కడ కూడా మనకు ఫాల్ సింక్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో. చూసుకుంటే మనకి ఈశాన్యం మెథడ్. ఈశాన్యంలో ఒక 2 రెక్కల డోర్తోని మంచి అద్భుతంగా ఒకరుండి పూజ చేసుకునే విధంగా ఒక మంచి పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. మంచి అందమైన వైట్ టైల్స్తో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో ఇద్దరు ఈజీగా ఉండి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తోని మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడి మన అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో. చాలా స్థలాన్ని వేస్ట్ చేయకుండా మంచి క్వాలిటీకి ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకి ఇది యూటిలిటీ పాయింట్ అవుతుంది. చూసుకోండి, అటు మనకు బాల్కనీ, ఇటు యూటిలిటీ పాయింట్ కూడా జరిగింది. రెండిలా ఇవ్వడం వల్ల మనకు వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా మనకు నల్ల ఇవ్వడం జరిగింది. సబ్బులు పెట్టుకునే విధంగా మంచి మనకు సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే గిన్నెలు కడుక్కునే విధంగా మంచి ఫ్లోరింగ్తోని మంచి అందమైన టైల్స్ వాడి ప్రతి ఒక్కటి క్వాలిటీకి ఇవ్వడం జరిగింది. చూసారు కదా మనకు ఫ్రెండ్స్, మనకు కిచెను, పూజ గది, మనకు డైనింగ్ ఏరియా, విశాలమైన హాలు, అటు వచ్చేసి మనకు బాల్కనీ. చూసారు కదా ఎంత బాగుందో, మనకు అద్భుతంగా ఉంది. ఇటు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ వెళ్ళే ముందు డోర్ గురించి చెప్పడం నా బాధ్యత. చూసుకోండి, మంచి క్వాలిటీ గల డోర్ ఇవ్వడమే కాకుండా మంచి లాక్ సిస్టమ్, యూరోపియా మంచి లాక్ సిస్టమ్ కూడా వాడడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. మనకు 1250 స్క్వేర్ ఫీట్లో అద్భుతంగా మంచి ఫేషియస్ ఇవ్వడం జరిగింది. ఈజీగా ఇందులో 6x6 బెడ్ వేసుకో కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి వెంటిలేషన్ పరంగా ఒక 2 పెద్ద విండోలతోని, అది కూడా యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, పైన ఫాల్ సీలింగ్లో మంచి లైట్లతో అందంగా ఇవ్వడం జరిగింది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా కానీ సరిపడని సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. చూసుకోండి, బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. మంచి ఇందులో వెస్టర్న్ కల్చర్ వాడి అద్భుతమైన మంచి టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా ఒక వెంటిలేటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ఒక సింక్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. వీళ్ళు సివిల్ ఇంజనీర్ కాబట్టి ఏ ఐటమ్ ఎక్కడ ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. చూసారు కదా, మాస్టర్ బెడ్రూమ్ చాలా అద్భుతంగా ఉంది. ఇటు వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. చూసుకోండి, కామన్ బాత్రూమ్ ఎంత ఫేషియస్ ఉందో. మంచి ఫ్లోరింగ్తోని అందమైన మంచి టైల్స్ వాడి ఇందులో కూడా మనకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్గా మంచి ఫ్లోరింగ్తోని మంచి అందమైన మంచి ఫాల్ సీలింగ్ డిజైన్లతోని సరిపడిన మంచి సెల్ఫ్లతోని ఇందులో కూడా మనకు 2 విండోలు ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ప్రతి ఫ్లాట్ మనకి ఇదే విధంగా ఉంటుంది. సేల్కి మాత్రం కేవలం మనకు సెకండ్ ఫ్లోర్లో ఒక ఈస్టు ఒక వెస్ట్, దీనికి ఆపోజిట్లో ఉన్న వెస్ట్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. అదే 1250 స్క్వేర్ ఫీటు 42 UDS చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఇటువంటి మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలి. మనం టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా దీనికి రేట్ ఏం చెప్తున్నారు, మిగతా విషయం మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి, మనకు మంచి విశాలమైన మంచి ఫ్లోరింగ్తోని మంచి హెడ్ రూమ్తోని అన్ని రకాల చాలా బెస్ట్ కన్స్ట్రక్షన్తోని మీ ముందుకు మంచి
2 బిహెచ్కే ప్లాట్లు మీ ముందుకు తీసుకొచ్చాను. చాలా బాగుంది చూసుకోండి. చుట్టుపక్కల మంచి అన్ని అపార్ట్మెంట్లు, అన్ని ఇండ్ల మధ్యలో స్కూల్స్ మనకు చాలా అతి దగ్గరలో ఉంటాయి. ఏదైతే ఈ మెయిన్ రోడ్ చూస్తున్నారో ఈ మెయిన్ రోడ్డు మునగనూరు టు తొర్రూరులోనే మెయిన్ రోడ్ దానికి ఆనుకుని ఉన్న ఇందిరా పబ్లిక్ స్కూల్ ఖమ్మం నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. మన అపార్ట్మెంట్ ముందు 40 ఫీట్ రోడ్ ఉంటుంది. మనకు అతి దగ్గరలో 50 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈ రోడ్ల గురించి ఎందుకు చెప్తున్నానంటే ముందు 40 ఫీట్ రోడ్ ఉంది కాబట్టి మనకు వెంటిలేషన్ చాలా బాగుంటుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. మనకు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో మంచి ప్లాట్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక మనం దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకు కేవలం 53 లక్షల రూపాయలు మాత్రమే. ఈ రేట్ అనేది కూడా ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో సరే 80% బ్యాంక్ లోన్ అప్రూవల్ వస్తుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మీ చుట్టాల్లో కానీ మీ బంధువుల్లో కానీ ఇటువంటి తక్కువ బడ్జెట్లో బెస్ట్ కన్స్ట్రక్షన్తో మంచి రోడ్డు ఫెసిలిటీతో ఉన్న ప్లాట్లు చూసినట్టయితే వారికి షేర్ చేయగలరు. మనవి మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.